ఇప్పుడు అందరికి ఒక సంచలన వార్త. మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా తప్పుగా చూస్తే తట్టుకోలేరు కదా మగవాళ్ళు. ముఖ్యంగా భార్యల విషయంలో చాలా నిక్కచ్చుగా ఉంటారు. ఇక భర్తల గౌరవం కాపాడడమే తమ పని అన్నట్టుగా భార్యలు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన కలుగుతోంది. పెళ్ళయ్యాక భార్యలు భర్తలను చంపడాలు, లేదా ముందే వేరే మహిళలతో ఎఫైర్లు పెట్టుకున్న భర్తలు కట్టుకున్న భార్యలను వేధించడాలు ఇప్పుడు చాలా 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 కామన్గా మారిపోయాయి. కానీ వీటన్నిటినీ మించేలా అన్నట్టుగా ఇప్పుడు ఒక మరో వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది, తెరపైకి వస్తోంది. లైవ్ సెక్స్. ఎస్, మీరు వింటున్నది నిజమే. అది కూడా భార్య భర్తలు కలిసి 4 గోడల మధ్య గుట్టుగా సాగాల్సిన వ్యవహారాన్ని ఇప్పుడు ప్రపంచం ముందు పెడుతూ ఉన్నారు. డబ్బులు కొట్టు, లైవ్ చూడు అన్నట్టుగా సాగుతోంది వీరి వ్యవహారం. భాగ్యనగరం నడి బొడ్డున జరుగుతోన్న ఈ వ్యవహారం ఇప్పుడు కాకీల పుణ్యమా అంటూ బయటకొచ్చింది. ఈ ఘటనతో సమాజంలో అసలు విలువలు ఏ మేర దిగజారిపోతున్నాయో అర్థమవుతోంది. ప్రపంచం అభివృద్ధి చెందుతోంది అనుకుంటోన్న ఈ రోజుల్లో నైతికంగా మనుషులు పతనం కావడం అంటే ఇదేనేమో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. హైదరాబాద్ అంబర్పేటలో దంపతుల సెక్స్ బాగోతం ఇప్పుడు రోడ్డున పడింది. ఆన్లైన్లో దంపతులు గలీజ్ దందాకు తెరలేపారు. డబ్బులిచ్చిన వారికి ఆన్లైన్లో లైవ్ లింకులు పంపుతున్నారు. పడగదిలో జరిగే కార్యక్రమాన్ని కెమెరా, లైవ్, లింక్ పరికరాలతో డబ్బులిచ్చిన వారికి లైవ్ షో చూపిస్తున్నారు. దీనికోసం తమ ఇంటి పైన పరదాలతో ఒక సెటప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నడి బొడ్డున ఈ జంట రెచ్చిపోయింది. ఈ వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. ఇంట్లో సర్చ్ చేసిన పోలీసులు ఆ లైవ్ లింక్ పరికరాలు, కెమెరాలను చూసి విస్తుపోయారు. వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నిందితులపై ఐటీ యాక్ట్ కింద ఇప్పుడు కేసు నమోదు చేశారు. రైట్, విస్తుపోయే ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా నిజంగా బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. అసలు సమాజం ఎటువైపు పోతుందా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మీద మనం ఇవాళ మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు లైవ్లో సైకియాట్రిస్ట్ డాక్టర్ సాహితి గారు, అలాగే ఐటీ ఎక్స్పర్ట్ అనిల్ గారు. ఇద్దరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సాహితి గారు, ముందుగా మీ నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఐటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కాబట్టి. ఎక్కడ పోతుంది అంటే ఈ మధ్య కాలంలో మొగుళ్ళని చంపేస్తున్నారు భార్యలు, ఆ తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నది అసలు దాని గురించి మాట్లాడి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు అలాంటి వార్తలు లేనిదే వార్తలు లేవు. అండ్ చిన్న పిల్లలు 10th క్లాస్ చదువుతున్న పిల్లలు తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అన్న దాని మీద ప్రతి ఒక్కరి మైండ్ కూడా బ్లాంక్ అయిపోతుంది. వాళ్ళ పెరిగే వాతావరణం బట్టి వాళ్ళు ఆలోచించే ఆలోచనలు, వాళ్ళని ప్రాపగేట్ చేసి వాళ్ళని ప్రవోక్ చేసే వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా వాటికి ఇమీడియట్ గా వీళ్ళు రెడీ అయిపోతున్నారు. ఓకే, మీ మదర్ని చంపేసి అంటే ఓకే, ఇమీడియట్ గా నెక్స్ట్ ఆలోచనలు ఆలోచించకుండా ఏమవుతుంది మా మదర్ని చంపేస్తే, ఇది కరెక్టా కాదా అన్నదేం ఆలోచించకుండా ఇమీడియట్ గెయిన్స్ కోసం అలా చేసేస్తున్నారు. ఇంకొకటి పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ నార్మల్ పర్సన్స్ అయితే ఎవరు చేయరు ఇట్లాగా. దట్ ఈస్ కంప్లీట్లీ నాట్ నార్మల్, దట్ ఈస్ అబ్నార్మల్. హౌ అబ్నార్మల్ ఇట్ ఈస్ అని అంటే పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. ఎట్లాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి? యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ డ్రగ్స్ కి అలవాటు అవ్వరు, కొంతమంది అవుతారు. ఎందుకని అవుతారు అంటే వాళ్ళకి యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటాయి కాబట్టి అవుతారు. అట్లాగా ఈ అమ్మాయి వీళ్ళ విషయంలో కూడా చూసుకుంటే యాంటీ సోషల్ ట్రైట్స్ అనమాట. సొసైటీకి భిన్నంగా చేయడం, సో వాళ్ళు ఏదన్నా చేసి వాళ్ళు గొప్పగా అవుతారని అనుకోవడం. నెక్స్ట్ ఎవరైనా పేరెంట్స్ చెప్పిన మాట వినకపోవడం, అగెయిన్స్ట్ గా మాట్లాడడం, చేతులెత్తడం, ఇలాగ ఉంది. ఇది దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ఇలా వేరే వాళ్ళని మర్డర్ చేయడం. ఏమైనా ప్రవోక్ చేసేస్తే వాళ్ళ వెళ్ళి వేరే వాళ్ళని మర్డర్ చేసేస్తారు. ఓకే, మర్డర్ చేయడం ఇవన్నీ ఓకే ఫైన్. అంటే సోషల్ మీడియాని కూడా తిడుతున్నారు, లేకపోతే ఇదంతా కూడా టెక్నాలజీ దాని మీద అంటున్నారు. కానీ ఇవాళ జరిగిన ఘటన నిజంగా మొగుడు పెళ్ళాలు, వైఫ్ అండ్ హస్బెండే
ఆ 4 గోడల మధ్య చేయాల్సిన అంశాన్ని 4 గోడల మధ్య ఉంచాల్సిన వాటిని మొత్తం లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ ఉన్నారు. అది ఎలా, అది అసలు డైజెస్టే కావట్లేదు. మన దగ్గర లేదు ఈ కల్చర్. లేదు మనం దగ్గర ఎందుకు లేదు? దిస్ ఇస్ నాట్ నార్మల్, దిస్ ఇస్ అబ్నార్మల్. ఫస్ట్ మనం ఇది నార్మల్ అని అనుకుని మనం షాక్ తీసుకోవద్దు. ఇది అబ్నార్మల్. ఎందుకని ఇది అబ్నార్మల్ అయింది? ఎవరి వాళ్ళలో ఇలా ప్రెజెంటేషన్ అవుతుంది? దీన్ని సెక్షువల్ ఎగ్జిబిషనిజం అంటారు, పారాఫిలిక్ డిజార్డర్ అంటారు. సో బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ లో కొంతమంది డిజార్డర్స్ ఉంటాయి, లైక్ యాంటీ సోషల్ పర్సనాలిటీస్. వీళ్ళకి ఇవి ఎక్కువ అటాచ్ అవుతారు. వీళ్ళలో ఇలాంటి అన్ని కనబడతాయి. సో మనం చూడాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే, ఇది నార్మల్ కాదు. ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ సిచ్యుయేషన్స్ లో చేస్తున్నారు. ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ కాకముందు నువ్వే నాకు లోకం, నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పి అంత చాలా ఫ్రెజైల్ గా అట్లా ఉంటారన్నమాట. సో అంతా లవ్ అనే అనుకుంటారు. సో అట్లాగే నువ్వు లేకపోతే నేను చనిపోతాను. ఇక్కడ సాహితి గారు, ఈ అంబర్పేట కపుల్స్ విషయంలో మనీ ఇస్ ద మోటివ్, మనీ అన్నది మోటివ్. అలాంటి చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడుతూ ఫోన్ ఎత్తకపోతేనే ఇట్లా బాధపడుతూ ఉంటారు. అలాంటి బార్డర్ లైన్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు ఇలా చేయకపోతే నేను చనిపోతాను ఇట్లాగా అని అంటారు. సో అట్లాంటి వాళ్ళ చేత ఇవి చేయిపిస్తా ఉంటారు. యాంటీ సోషల్ గా కూడా ఫైనాన్షియల్ గెయిన్ కావాలని కొంతమంది చేస్తారు ఇట్లాగా. సో అందరూ ఇలా చేయరు. ఎందుకు అందరూ ఇలా చేయరు అంటే, ఇట్లాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు అట్లాగా ఇలాంటి రిస్కీ సెక్షువల్ బిహేవియర్ కి వాళ్ళు అలవాటు పడతారు. అండ్ నెక్స్ట్ ఎవరైనా కామెంట్ చేస్తున్నా, ఎవరైనా ప్రైజ్ చేస్తున్నా కూడా అంటే ఇమీడియట్ అట్రాక్షన్, ఇమీడియట్ అటెన్షన్ సీకింగ్ కావాలన్నమాట వాళ్ళకి. సో ఎవరైనా ప్రవోక్ చేసినా, ఎవరైనా ఇచ్చేసినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు అంటే దే విల్ డూ దీస్ యాక్టివిటీస్ రిపీటెడ్లీ. ఓకే, దట్స్ హౌ అది కంటిన్యూ అవుతా ఉంటుంది. సరే, నార్మల్ కాదు అబ్నార్మల్ అన్నారు. సైకాలజీ ఎలా ఉంటుందని అంటారంటే, వెరీ అబ్నార్మల్ ఇదైతే. ఎట్లాగంటే సెక్షువల్ బిహేవియర్స్ చూస్తేనే సెక్షువల్ బిహేవియర్స్ వస్తాయి. దే అచీవ్ ప్లెజర్ బై డూయింగ్ దీస్ సార్ట్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీస్. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళకి అలాంటి ప్లెజర్ వస్తుందో దే విల్ డూ ఇట్ రిపీటెడ్లీ. ఓకే ఓకే, విత్ మానిటరీ అంటే విత్ మనీ మోటివ్ తో పాటు, విత్ మానిటరీ గెయిన్స్. దీస్ ఆర్ సమ్ పర్సనాలిటీ అన్యూజువల్ సిచ్యుయేషన్స్ లో. నార్మల్ గా యూజువల్ సెక్స్ వీళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించదు, అన్యూజువల్ గా ఉన్నవి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో దే నీడ్ ట్రీట్మెంట్, వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఖచ్చితంగా. yes, they need, this is sexual paraphilia అన్నమాట. they need treatment. మనం ట్రీట్ చేయొచ్చు. ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్ ని వల్ల వీళ్ళకి వచ్చే సెక్షువల్ డిజార్డర్స్ అవి మనం ట్రీట్ చేయొచ్చు, అవి బంద్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ దిస్ ఇస్ నాట్ ట్రీటబుల్. అయితే ఇప్పుడు అదంతా అసలు సరే అది చేశారు, వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు, సమ్ అబ్నార్మాలిటీ ఉందను, కానీ వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, ఎదిగిన పిల్లలు ఉన్నారు, టీనేజ్ పిల్లలు ఉన్నారు. సొసైటీలో రేపు ఇది ఇంత బయటకు వచ్చిన తర్వాత, ఇలా అయిన తర్వాత వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి, వాళ్ళ రిలేటివ్స్ లో పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? దట్ ఈస్ వాట్ వాళ్ళకి దట్ దే కాంట్ కంట్రోల్ దేర్ డిజైర్. వాళ్ళ డిజైర్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, అందుకని వాళ్ళు చేస్తున్నారు అంతే. అంతేగాని ఆ క్షణం వరకే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏ సిచ్యుయేషన్ అయినా అంతే. ఆ క్షణాన్ని వరకు వాళ్ళు ఆలోచించకపోతే అది ఆన్లైన్ లో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆన్లైన్ లో వాళ్ళ ఫైనాన్షియల్ గెయిన్ వస్తుంది కదండి. యా, దట్స్ హౌ దే ఆర్ గెట్టింగ్ డిజైర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది వాళ్ళకి. ఓకే, దట్ ఈస్ అ పారాఫిలియా అంటున్నా నేను. ఓకే, వాళ్ళ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది? చిన్న విషయం జరిగి ఎవరైనా 100 మాటలు అంటే బయటకు వెళ్ళడానికి జంకుతారు, అంటే టీనేజ్ పిల్లలు అయితే ఇంకా బాధపడతారు. వీళ్ళకి పిల్లలు ఉన్నారు, రేపు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్ళాలి, వాళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్ అన్ని వస్తాయి, వాళ్ళకి ట్రీట్ చేయాలి, వాళ్ళకి కౌన్సిల్ చేయాలి. దిస్ ఈస్ సమ్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ దే హ్యావ్ సమ్ సెక్షువల్ పారాఫిలియా, అందుకని వాళ్ళు ఇట్లా చేశారు. నార్మల్ గా ఇలాంటి బిహేవియర్స్ ఎవరైతే ఈ పారానార్మల్ ఉంటారో యాక్సెప్టెన్స్ చేస్తారా? నిజంగా ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు ఒప్పుకునే స్టేజెస్ ఉంటాయా? యాజ్ అ సైకియాట్రిస్ట్ అడుగుతాను, ఎందుకంటే నాకు పిచ్చి అని చెప్పి ఎవరైనా అంటే నాకు కోపం వస్తుంది. కొంచెం అటాచ్ యాక్సెప్ట్ ఫస్ట్ లో చేసినా చేయకపోయినా తర్వాత వాళ్ళు చేస్తారు. ఓకే, రైట్. అనిల్ గారి దగ్గరికి వెళ్దాం. అనిల్ గారు, ఇప్పుడు ఐటీ యాక్ట్ కింద వీళ్ళ మీద కేసెస్ అయితే పెట్టారు, ఆల్రెడీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చున్నారు అని చెప్పి అంటున్నారు. అసలు ఇలాంటి సైట్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి కొంతమందికే తెలుసు, బాహటంగా చాలా మందికి తెలీదు. అండ్ వీళ్ళ సైట్ ఏదైతే ఉందో దాన్ని డబ్బులు కట్టి ఎవరైతే ప్లెజర్ కావాలనుకోండి చూడండి,
ఏమన్నా ఉందా మన దగ్గర టెక్నాలజీ టు స్టాప్ ఆల్ దీస్? ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మీద మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నాం, అలాగే కొన్ని కొన్ని అనధికార సైట్స్ని వాటిని స్టాప్ చేస్తోంది గవర్నమెంట్. ఎంత స్టాప్ చేస్తున్నా కొత్తవి వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ? సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సో బేసికలీ ఏంటంటే విపరీత యాక్సెస్ టు టెక్నాలజీ అనేది మెయిన్ అండి. స్టాప్ చేయటం అనగానే బెండ్ ఇట్ లైక్ బెక్మన్ అన్నట్టుగా ఏదో ఒక విధంగా వాళ్ళు దే విల్ ఫైండ్ ఎ వే టు డూ ఇట్. ఇప్పుడు మీరు ఇందాక బెట్టింగ్ యాప్స్ అన్నారు, బెట్టింగ్ యాప్స్ అన్ని బ్యాన్ అయినాయి. సో స్టిల్ దే ఆర్ ఆపరేటింగ్ విత్ హెల్ప్ ఆఫ్ VPN. సో టెక్నాలజీ పరంగా మనం ఏం చేయలేమండి. ప్రధానంగా అంటే ద వరల్డ్ ఈస్ గెటింగ్ మోర్ అగ్లియర్. చూస్తే డిజైర్ ఫర్ వ్యాలిడేషన్ అండ్ డిజిటల్ ఫేమ్ చాలా ఎక్కువ. అంటే నేను ఒక వ్యాగబౌండ్, ఒక రిఫ్రాఫ్, తెలుగులో అనలేను కాబట్టి ఇంగ్లీష్లో అంటున్నా. యూఆర్ వ్యాగబౌండ్, బట్ ఆన్లైన్లో 1,00,000 ఫాలోవర్స్ ఉంటే యూఆర్ కన్సిడర్ లైక్ గోడ్స్ ఉమెన్ ఆర్ గాడ్స్ మ్యాన్. సో ఒకటి ఏంటంటే డిజైర్ ఫర్ వ్యాలిడేషన్. ఆ వ్యాలిడేషన్ అనేది బాడీ ఇమేజ్, సెల్ఫ్ వర్త్ ద్వారా కావాలనుకోవటం కూడా ఒక రకమైనటువంటి ఇదనమాట. సో అఫ్ కోర్స్ ఇందాక మేడం చెప్పినట్టు మనీ ఈజ్ మోటివేటర్, బట్ ప్రధానంగా మీరు చూడాల్సింది ఏంటంటే ఐ విల్ నాట్ సే ఇది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్న్ పాప్ కల్చర్ అనేది నార్మలైజేషన్. ఎగ్జిబిషనిజం అనేది ఒక నార్మలైజేషన్. కరెక్ట్. ఎంత వికృతంగా, ఎంత విచిత్రంగా, ఎంత వెరైటీగా చేస్తే జనాలు చూస్తారు, లైకులు కొడతారు, నా వీడియో వెళ్తుంది, నాకు దీని మీదనే ఉంది ఎక్కువగా. అవును, బేసికలీ ఏంటంటే డిస్టార్టెడ్ అండర్స్టాండింగ్ అనమాట అండి, కన్సెంట్కి స్కిన్స్కి. సో ఇంతకుముందు పెళ్లి కావాలంటే జాతకం ఏంది, ఊరేంది, ఎక్కడ నక్షత్రం ఏంది, తిది ఏంది. ఇప్పుడు ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏంటి, దాంట్లో 4 ఫొటోస్ విత్ మోర్ ఎగ్జిబిషన్ ఉంటే డెఫినెట్గా ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఫాల్స్ సెన్స్ ఆఫ్ ప్రైవసీ అనమాట అండి. అంటే ఎప్పుడు కూడా ఫాల్స్ సెన్స్ ఆఫ్ ప్రైవసీ. మీరు చాలామంది సోషల్ మీడియా మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా అలవోకుగా ఈజీగా ఎక్స్ప్రెస్ చేస్తారు ఎవ్రీథింగ్. అంటే ఒక మొబైల్ గానీ ఒక కెమెరా గానీ ముందు పెట్టేసి వాళ్ళ ఫీలింగ్స్ అన్ని ఏమనుకుంటున్నారో మొత్తం చెప్పేస్తారు. మెంటల్ హెల్త్ కాన్సిక్వెన్స్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళకి షేమ్ అండ్ గిల్ట్ ఏం ఉండదు. ఆ రిగ్రెట్ గానీ, ఆ డిప్రెషన్, ఫీల్ లైక్ దే ఆర్ వెరీ బోల్డ్. చాలా బోల్డ్ గా మాట్లాడుతున్నాను. అంతే బేసికలీ అంటే అడిక్టివ్ రిస్క్ డిజార్డర్ అనమాట ఇదంతా కూడా. సో మీకు తెలుసు కదా, క్రియేటర్ ఎకానమీ అంటే ఇది కామన్. అండ్ దీంట్లో మనకి ఎగ్జిబిషనిజం అనేది కొత్త కల్చర్ వచ్చింది ఇప్పుడు. ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ వాళ్ళంతా ఏమంటారు, దే కాల్ ఇట్ బాడీ పాజిటివిటీ అంటారు అనమాట. సో బాడీ పాజిటివిటీ, ద మోర్ దట్ యూ కుడ్ ఎక్స్ప్రెస్ ఓపెన్లీ, ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ ఫ్రీడమ్. ఇంతకుముందు చూసాం కేరళలో కూడా ఒక అమ్మాయికి ఒక కొడుకు కూతురు కలిసి న్యూడ్ బాడీ పెయింట్ వేస్తుంటే హైకోర్టులో కేసు వేస్తే ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి హైకోర్టు కూడా వదిలిపెట్టింది వాళ్ళని, వాళ్ళు ముట్టిగా లేసే బదులు. సో ఐ థింక్ ఒక సినిమా హీరోయిన్ వాజ్ ఫీడింగ్ అండ్ దే పుట్ ఇట్ ఆన్ ది బిగ్గెస్ట్ ఛానల్స్ అండ్ దే సెడ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మదర్హుడ్ అన్నారు. సో ఐ థింక్ వెరీ క్లియర్, వీ హ్యావ్ బోత్ సెట్స్ ఆఫ్ పీపుల్ who are pro and anti. It's a democratic country, so we cannot value. But this exercise is something very bad. ఎథికల్గా మనం చూసినట్టే కన్సెంట్కి ఎక్స్ప్లాయిటేషన్కి తేడా తెలియకపోవటం, ఇంపాక్ట్ గురించి అర్థం తెలియకపోవటం, ఫ్యూచర్ రిగ్రెట్ అనేది లేదండి. అసలు లేదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రామాయణం మీద రాస్తాను ఆర్టికల్స్. రామాయణ రీఎమర్జ్డ్ ఇన్ డిజిటల్ అండ్ సేఫ్టీ అని రాశాను అనమాట. దాని రాముడిని ఒక ఎథికల్ సిటిజన్గా, సీత ఇప్పుడు ఏం చెప్పదు కాదు ఒక ప్రైవసీగా, రామన్ ఒక క్రిమినల్గా, గోల్డెన్ డియర్ ఉంది కదా దాన్ని ఒక క్లిక్ బైట్గా, లక్ష్మణుడు ఒక పాజిటివ్ బౌండరీస్గా, హనుమాన్ ప్రొటెక్టర్గా, లంకాని డార్క్ వెబ్గా, విభీషుడిని విజువల్ బ్లోవర్గా, ఇట్లా అనేక ఆర్టికల్స్. అంటే వర్చ్యూస్ అండ్ విజిలెన్స్ ఫ్రమ్ పంచ పాండవాస్. నేను ఎక్కడో ఉన్నానండి, నేను ఈ శతాబ్దానికి తెలిసిన మనిషిని కాదు. సో డెఫినెట్గా ఈ ఐటీ యాక్ట్ కూడా చాలా స్కిన్నీ అండి. అంటే ఈ విషయంలో అరెస్ట్ అవుతారు డెఫినెట్లీ. సెక్షన్ 63 ఉంది, ఆబ్సీన్ యాక్ట్ అండ్ వర్డ్స్ ఇన్ పబ్లిక్, అది ఓన్లీ 3 months జైలే, 5,000 కడితే బయటకు రావచ్చు. సెక్షన్ 66 ఉంది, సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆబ్సీన్ మెటీరియల్, ఇది కొంచెం ఎక్కువ ఉంది, 2 years. సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ అని సెపరేట్గా 67లో పెట్టారు. 68లో ఇప్పుడు మీరు అంటున్నారు ఏదైనా సరే పర్సనాలిటీ ఏదైనా సరే మనం ఏదనుకుంటే అది బోల్డ్గా చెప్పేస్తే నేను చాలా బోల్డ్, నేను దాచుకోలేను అనుకోడు. కానీ వీటిని ప్రమోట్ చేస్తున్నాం ఎందులో అయితే మనం పెడతాం, వాళ్ళు ఏమైనా కట్టెలు చేసే అవకాశం ఉందా, లేకపోతే వీ హ్యావ్ టు లీవ్ ఇట్లా ఇంకా వదిలేసేయాల్సిందేనా మనం? అంటే బహుశా బిగ్ టీవీకి ఇది ప్రధాన వార్త కింద మీరు ప్రోగ్రెస్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, లైవ్ సెక్స్ టెలిగ్రామ్లో 100 రూపాయలకు చూడొచ్చండి. దట్ ఈస్ కామన్, ఎవ్రీబడి నోస్. దేర్ ఆర్ సోషల్ యాక్టివిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, చాలా పెద్ద స్టడీస్ రీసెర్చ్ చేసి దాని మీద కూడా చేసిన వాళ్ళ సందర్భాలు కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ అ వెరీ కామన్ ఎక్సర్సైజ్. ఇదేంటంటే కొత్తగా ఇప్పుడు ఏదో బయటపడింది కాబట్టి మీకు కనపడుతుంది, కానీ టెలిగ్రామ్ అప్లికేషన్లో, మిగతా వాటిలో నెట్లో నేను ఎప్పుడు ఇట్లా యూట్యూబ్
యూట్యూబ్లో చూడలేదు కానీ టెలిగ్రామ్ ఇట్స్ అ వెరీ కామన్. ఓకే. టెలిగ్రామ్ ఇట్స్ అ మోస్ట్ కామన్ థింగ్ దట్ ఎనీబడి కుడ్ డూ. టెలిగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో బేసిక్ ఎందుకు ఎవ్రీబడి లుక్అప్ ఆన్ టెలిగ్రామ్ ఎందుకంటే దాంట్లో నెంబర్ డిస్క్లోజ్ అవుతుంది వాట్సాప్ లాగా. ఓకే. ఓకే. నంబర్ కనిపించదు కాబట్టి ఎవరేం పోస్ట్ చేశారో తెలియదు. యూట్యూబ్ లో కూడా వీళ్ళు యూట్యూబ్ లో ఎంత డేర్గా ఎలా చేశారంటే ఇంతకుముందు ఆల్రెడీ టెలిగ్రామ్ లో చేసి ఉండొచ్చు వీళ్ళు. మేబీ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, ఐటీ గురించి అంత అవగాహన లేకపోవడం వల్ల చేసి ఉంటారు కానీ బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్ ఎక్సర్సైజ్ ఇన్ టెలిగ్రామ్. టెలిగ్రామ్ బ్యాన్ చేయమని చెప్పి దాదాపు 18 సివిల్ సొసైటీస్ మాతో పాటు కూడా మేము సుప్రీంకోర్టు కూడా 4-5 లెటర్స్ కూడా రాసాం. ఇన్ఫాక్ట్ బిల్ కూడా అప్లై చేస్తున్నాం. అండ్ ఫర్ మీ ఇఫ్ ఐ ఐడెంటిఫై ఎనీ ఒక పాన్ సైట్ ఉందనుకోండి దాన్ని డిలీట్ చేయాలంటే మనం వి కెనాట్ ఇంటరాక్ట్ విత్ గవర్నమెంట్. ఆ ప్రాసెస్ చాలా కాంప్లెక్స్ ఉంది. సింపుల్ రిపోర్టింగ్ లేదు. దొంగను పోయి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినట్టు రిపోర్ట్ చేసి ఐ కెనాట్ టేక్ డౌన్ ది ఎక్సర్సైజ్. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ కామన్ ఎక్సర్సైజ్ అండి. ఐ మీన్ వెరీ అన్ఫార్చునేట్ టు డిస్కస్ ఆన్ దిస్ షో బట్ టెలిగ్రామ్ లో అయితే ఇట్స్ వెరీ వెరీ కామన్ థింగ్ అనమాట అండి. ఓకే. మనం ఏం చేయలేం అంటిల్ అన్లెస్ మన సైకాలజీలు మన మైండ్ సెట్లు మారితే తప్ప వి కాంట్ డూ ఎనీథింగ్ అంటారు. అంతే, డెఫినెట్గా అంతే. పీపుల్ విల్ ఫైండ్ వే టు డూ ఆల్ దిస్ అండి. అంటే ప్రధానంగా ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్, రోల్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్కూల్స్, మెంటల్ హెల్త్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఉండాలి. నేను ఇందాక మీకు మాట్లాడుతూ ఒక చెప్పాను కదా, బాడీ పాజిటివిటీ అనేది ఒక ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్. ద మోర్ యూ ఎక్స్పోజ్, ద మోర్ యూ సెక్షువల్ ఓపెన్నెస్ ఆన్ ప్లాట్ఫామ్స్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి. కన్సెంట్ మేనేజ్మెంట్ అనేది ప్లీజ్ ప్లీజ్ యు ఆర్ టెల్లింగ్, చెప్పండి. కన్సెంట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనకు నాకు కూడా ఎదిగిన పాప ఉంది. షీస్ ఫినిష్డ్ హర్ మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్ట్. 500 ఉన్న మగపిల్లల మధ్యలో రూమ్ లో నేను కూర్చోబెట్టానండి. కానీ అదే పాప తెలిసి తెలియకుండా తను వాట్సాప్ గ్రూప్లో వేరు 500 వ్యాగబౌండ్స్ అండ్ రిఫ్రాప్స్ ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి కన్సెంట్ మేనేజ్మెంట్ ఒకటే ఉన్నది అంటేనే అప్పుడే ప్రపంచం బాగుపడుతుందండి. వీ షుడ్ అండర్స్టాండ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకి మెట్రో వెళ్తుంటే ఒక అమ్మాయి బాగుంటే బాగుందని నేను అనలేను. ఇండియా ఈజ్ నాట్ అలౌడ్, వీఆర్ వెరీ కన్సర్వేటివ్. అదే అమ్మాయికి ఆన్లైన్లో బాగున్నాం అనగానే మనకి ఇమీడియట్గా లవ్ అమౌంట్గా పెట్టేసి లవ్ అమౌంట్గా పెట్టి థ్యాంక్ యూ మేడ్ మై డే అని రిప్లై కూడా ఇస్తుంది. ఈ కన్సెంట్ అనేది ఎప్పుడైనా సరే పాజిటివిటీగా ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఒకటే విధంగా ఉండాలి అని నిర్ణయించుకున్నప్పుడే మన సొసైటీ బాగుపడుతుందండి. కన్సెంట్ మేనేజ్మెంట్లో చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఓకే, రైట్. సాహితి గారు, మనం సైకాలజీ గురించి మాట్లాడితే మనం మొన్న జరిగిన ఈ కంటిన్యూస్ ఇన్సిడెంట్స్ మీద అసలు పేరెంటింగ్ మీద జరగాలి, లేకపోతే అసలు ఇలా ఉండకూడదు, చదువుకున్న వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి వాటి మీద వెళ్తున్నాం. కానీ ఇది ఇవాళ హైట్స్, ఇది అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాగా చేయడం అనేది ఒక హైట్స్ లోకి వెళ్ళింది. దాన్ని అసలు ఎవరు కూడా పొద్దు నుంచి ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటున్నారు. This is more of porn addiction. Okay. This is more of porn addiction. So వాళ్ళకి they got addicted in this. So exhibitionism మీద ఎక్కువ పోర్ట్రే చేస్తున్నారు. More of సాహితి గారు, రైట్. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది, కేసు ఫైల్ అయింది, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? వాట్ యూ సజెస్ట్? అంటే నిజంగా ఆ ఫ్యామిలీ కనుక ఈ డిస్కషన్ చూస్తున్నారో లేదో తెలీదు. ఆ పిల్లలు ముఖ్యంగా మా కన్సర్న్ అంతా కూడా పిల్లలు. ఎందుకంటే ఆ పిల్లలు ఇప్పుడే టీన్స్లో ఉన్నారు, పేరెంట్స్ ఇలా చేస్తున్నారు, ఇలాగంతా పబ్లిక్ అయిపోయింది అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? రేపు వాళ్ళు రోడ్డు మీదకి ఎలా వెళ్తారు? అసలు ఇంట్లోంచి బయటకు ఎలా వెళ్తారు? కెన్ యూ హెల్ప్ అవుట్? ఏమైనా చేయగలరు? we can help them andi. So we can talk to them and we can help. We have to identify akkada em problems avutunayi, how they are reacting, and educate cheyali. This is a disorder amma, don't get worried. So we can solve all these things. But at the same time we have to understand from the parents whether they are feeling guilty for this act or not. They should feel guilty. If they are not feeling guilty, we have to treat them in such a way until they feel guilty and they should not do these acts again. మనం ఒక 10 నిమిషాలు మాట్లాడేసుకుంటాం, కానీ ఇదంతా జరగడానికి చాలా సమయం పట్టొచ్చు కదా. ఎందుకంటే ఆ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ని తట్టుకొని ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటకు రావడానికే టైం పడుతుంది. అలాంటిది ఇలా అదిగాక సొసైటీలో ఉన్న పీపుల్ ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ చేస్తారు? అంటే వాళ్ళు ఆ పిల్లలకి కొంచెం మెంటలీ కొంచెం హెల్ప్ ఏమైనా దొరికితే బాగుంటుంది విత్ రెస్పెక్ట్ టు ద సొసైటీ. సో వాళ్ళ పేరెంట్స్ తెలిసిన వాళ్ళు ఇట్లాగా, సో అట్లా హెల్ప్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ ద స్కూల్ ద టీచర్స్ షుడ్ హెల్ప్ దెమ్ ఇన్ ద నైబర్హుడ్ అండ్ ద ఫ్రెండ్స్, పేరెంట్స్ ఆఫ్ ద చైల్డ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుంది. మీరు మాట్లాడుకున్నంత ఈజీగా జరుగుతుంది అని అనుకోవచ్చా? అనుకోవచ్చా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఐక్యూ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ అరౌండ్. వీళ్ళు ఎలాంటి లొకేషన్ లో ఉంటున్నారో తెలీదు. ఇఫ్ ఎట్ ఆల్
అలాగా ఉంటే మనం కొంచెం కష్టం అవుతుంది. అదర్వైజ్ మోర్ ఆఫ్ స్కూల్ హెల్పర్ కెన్ బ్రింగ్ దోస్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్, దిస్ ఎమోషనల్ సిచ్యుయేషన్. ఓకే, ఒకవేళ అంటే ఇఫ్ యూ కెన్ హెల్ప్ We can educate, these are a paraphilic disorders. Yeah, we can help out. ఓకే, ఒకవేళ నిజంగా మా బిగ్ టీవీ We వాళ్ళు can sit and కనుక talk to them. పిల్లలకి సంబంధించిన బాగోగులు కనుక Yeah, వాళ్ళకు 100%. మీరు మీరు సజెస్ట్ 100%. రైట్. I'll personally help them. Yeah. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయితే సాహితి గారు, అసలు సైకలాజిక్గా ఇప్పుడు వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి దాని మీద మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ అది ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు జరిగిపోయింది, నష్టం జరిగిపోయింది, దాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. కానీ ఇంకా నష్టం జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్లాట్ఫామ్స్ అవన్నీ డిలీట్ చేస్తారు కదా, ఎట్లాగో ఐటీ వాళ్ళందరూ ఆ ప్లాట్ఫామ్స్ అన్ని డిలీట్ చేస్తారు. సో వీళ్ళు ఫర్దర్ గా అటు వైపు ఎక్స్పోజ్ అవ్వకుండా వీ హ్యావ్ టు డైవర్ట్ దెమ్ టు అదర్ థింగ్స్ లైక్ దగ్గర ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ లో కానీ పిల్లల్ని అటు డైవర్ట్ చేసుకుంటూ రిపీటెడ్ కౌన్సిలింగ్స్ చేసుకుంటూ దిస్ ఈజ్ అన్ అబ్నార్మల్ డిజార్డర్ అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. పేరెంట్స్ విషయంలో ఏంటి విత్ పరిస్థితి? రెస్పెక్ట్ టు పేరెంట్స్ పేరెంట్స్, ఓకే, పేరెంట్స్ దే హ్యావ్ పేరెంట్స్ వైపు చిల్డ్రన్ కి ఎప్పుడు అన్సెల్ఫిష్ లవ్ ఉంటుంది ఆల్వేస్. దట్ ఈస్ టువర్డ్స్ దెమ్. ఓకే, దే హ్యావ్ డన్ రాంగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు ఫేస్ ఎట్లా అనుకుంటారంటే చేయగలరంటారా? వాళ్ళు అంటే మర్డర్ యాజ్ ఎ థర్డ్ పార్టీ, యాజ్ ఎ చేస్తారు, డాక్టర్, చేస్తారు. కెన్ దే ఫేస్ They can చేయగలరా? face. పేరెంట్స్ పిల్లల్ని, పిల్లలు పేరెంట్స్ ని ఫేస్ చేయగలరా? డిడ్ యూ ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్? చేస్తారు. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండి. ఇట్స్ నాట్ లైక్ దట్ దే కెన్ ఫేస్ ద చిల్డ్రన్. ఫస్ట్ టైం ఫేస్ చేయడమే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదర్వైజ్ దే కెన్ ఫేస్. It all depends on their mental health also. We have to sit and talk to them, the parents and the children too, separately. అంటే ఇద్దరితో కూర్చొని మాట్లాడి వాళ్ళకి సెపరేట్ అర్థమయ్యేలా చెప్పాలి. గా మాట్లాడి అర్థమయ్యేలా చెప్పాలి. ఓకే, దిస్ ఈజ్ అ డిజార్డర్, వీ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ దట్ సెన్స్. యూ మస్ట్ హ్యావ్ టోల్డ్ అస్ బిఫోర్. మీరు నాకు ముందే చెప్పుంటే ఇలాంటి ప్రాబ్లం ఒకటి అవుతుంది అని మీరు మాకు ముందే చెప్పుంటే మేము ట్రీట్ చేసే వాళ్ళం, ఇంత దాకా వచ్చేది కాదు. అట్లీస్ట్ నా ఇప్పుడు వచ్చింది. సో డ్యూరింగ్ దిస్ సెంటెన్స్ టైంలో అన్న యూ షుడ్ ఫీల్ గిల్టీ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అండ్ చిల్డ్రన్ కూడా సే దిస్ ఈజ్ ఎ డిజార్డర్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేదు డాక్టర్ వాళ్ళు చాలా డిస్టర్బ్డ్ ఉన్నారు, దే నాట్ యాక్సెప్టింగ్ దర్ పేరెంట్స్ అంటే వీ కెన్ కౌన్సిల్ దెమ్. ఇఫ్ నాట్ టుడే టుమారో దే విల్ యాక్సెప్ట్. బట్ ఇట్ టేక్స్ టైమ్. దట్స్ ఓకే కదా, వీ కెన్ వెయిట్. వాట్స్ దేర్ ఇన్ ఇట్? ఇట్స్ నాట్ హరీ. లైక్ ఇమీడియట్ గా వాళ్ళ పేరెంట్స్ ని యాక్సెప్ట్ చేయాలని లేదు, వీళ్ళు వాళ్ళని ఇమీడియట్ గా ఫేస్ చేయాలని లేదు. టైం గివ్స్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే, వీ కెన్ వెయిట్. దిస్ ఈస్ నాట్ ఎ పానిక్. అఫ్ కోర్స్ దిస్ ఈస్ పానిక్ సిచ్యుయేషన్ ఫర్ టుడే, బట్ వీళ్ళు ఏమనుకుంటారంటే నో దే డింట్ డూ ఎనీ మర్డర్ కదా, దే డింట్ డూ ఎనీథింగ్ కదా, అట్లా కూడా వాళ్ళు ఆలోచిస్తారు. సో కొన్ని విషయాలు అలా కూడా వాళ్ళకి జరగలేదు. కాకపోతే ఇక్కడ సైకలాజికల్ గా, ఎమోషనల్ గా, ఎథికల్ గా, ఎమోషనల్ గా, లీగలీ, ఎథికల్లీ అండ్ లీగలీ వీళ్ళు ఇట్లా చేశారు. బట్ స్టిల్ వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్ అవుట్. ఇట్స్ ఓకే, మనం వి షుడ్ నాట్ objectify them in this sense. This is a problem. There is a solution for this problem and we can solve it. It's okay. ఓకే, రోజుకొక కొత్త ఇష్యూ బయటకు వస్తుంది. ఈ జరుగుతున్న పరిణామాలపైన ఒక సైకియాట్రిస్ట్ గా మీరు ఏం చెప్తారు ఒకసారి చెప్పండి ఓవరాల్ గా. అంటే ఇది నేనేమంటా అంటే ఇప్పుడు మర్డర్ చేశారు కాబట్టి వీళ్ళు తప్పు అట్లా కాకుండా ఇది ఒక ప్రాసెస్. ఇది ఆలోచన విధానం అనేది ఒక ప్రాసెస్, లాంగ్ స్టాండింగ్ గా జరుగుతూ ఉన్నది. అది క్యూస్ ఇస్తా ఉంటారు వాళ్ళు, మనము ఐడెంటిఫై చేయట్లా. నువ్వు ఇట్లా చేస్తే నేను చంపేస్తాను, నువ్వు ఇలా అతను వద్దంటే నేను చంపేస్తానని వాళ్ళు దే విల్ ప్రూవ్. వాళ్ళు చెప్తా ఉంటారు, నాకు ఇట్లా అయితే నష్టం లేదు, ఇట్లా అయితే నేను వెళ్ళిపోతాను, ఇట్లా చెప్తారు. సో చెప్పినప్పుడు మనం కొంచెం సీరియస్ గా తీసుకుని వీళ్ళు వాట్ దే ఆర్ టాకింగ్, వాళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తారేమో అన్న డౌట్ మనకి రావాలి. ఏంటి మనకి రావాలి, అమ్మో ఈ అమ్మాయి ఏంటి ఇట్లా అంటుంది, నిజంగా ఏమైనా చంపేస్తుందా ఏంటి అన్న డౌట్ రావాలి. వచ్చి దాని ప్రకారం మనము డౌట్ రావాలి. ఆ అమ్మాయి ముందే చెప్పుంటది, అగెయిన్స్ట్ గా మాట్లాడడము, మాటకు మాట మాట్లాడడం గానీ ఇట్లాగా చేసి ఉండొచ్చు. ఉన్నప్పుడు మదరు లైట్ తీసుకుని ఉండడం గానీ అట్లాగే ఏమైనా జరిగి ఉండొచ్చు. ఆల్రెడీ ఫాదర్ స్పాట్ డెడ్ అయిపోయాడు ఒక యాక్సిడెంట్ లో, 2-wheeler యాక్సిడెంట్. ఓన్లీ మదరే ఉంది. సో షీ షుడ్ బి మోర్ కాషియస్ లైక్ పిల్లల విషయంలో. సో వీళ్ళేంటి, ఆ అమ్మాయి ఎటుపోతుంది, ఈ అమ్మాయి ఎటుపోతుంది అనేది మోర్ కాషియస్ గా ఉండాలి. మరి వాళ్ళ
స్టేటస్ ప్రకారం దట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్, లేదా ఆమె సీరియస్ గా తీసుకోలేదు ఇట్లాగా జరుగుతుంది ఏంటని. సో వాళ్ళు అటాక్ చేస్తున్నారు అన్న డైరెక్ట్ ఒక్క విషయంలోనే అయిపోదు, బట్ క్యూస్ ఇచ్చే ఉండుంటారు వీళ్ళు. అది మనం- ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఐక్యూ ఆఫ్ ద మదర్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ విత్ దట్ చైల్డ్. ఈ ఆమె కమ్యూనికేట్ చేసేది కరెక్ట్ అవుతుందా, అవే అవకాశం ఉందా, అట్లా అనకూడదు కదా, తల్లిని అట్లానే అనకూడదు కదా అన్న వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు డెఫినెట్ గా. ఓకే. అంటే పిల్లలు ఏదైతే ఇప్పుడు మాట్లాడతారో verbally- దాన్ని కీన్ గా అబ్జర్వ్ చేయాలి పేరెంట్స్, బాగా జాగ్రత్తగా గమనించాలి. అబ్జర్వ్ చేసి వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడినారు, అది నార్మలా అబ్నార్మలా, ఓకే ఇది అబ్నార్మల్ అంటే వీ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ టు అవర్ సైకాట్రిస్ట్, నో దిస్ ఇస్ నార్మల్ ఏనా కాదా అన్నది ఫస్ట్ ఈజ్ ఇట్ నార్మల్ టు ద సిచ్యుయేషన్ కాదా అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ ఇంకొక ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న అడాలసెంట్ ఇష్యూస్ కదండి ఇవన్నీ. అడాలసెంట్ ఇష్యూస్ చాలా ట్రిక్కీగా ఉంటాయి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు టాక్ టు దెమ్. ఏంటి వాళ్ళు మాట్లాడకపోయినా కూడా నాన్ వర్బల్ గా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నట్టు కంప్లీట్ గా ఈ అబ్బాయి ఏం మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్నాడు కూడా అది అబ్నార్మల్. ఓకే, వీ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ టు దెమ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ విత్ దెమ్, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అడాలసెంట్ బిహేవియర్ లో అడాలసెన్స్ చాలా రిస్కీ బిహేవియర్ లో ఇన్వాల్వ్ అవడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కొంచెం ట్రిక్ ఇస్తే చాలు వాళ్ళు చాలా రిస్కీ బిహేవియర్ లో ఇన్వాల్వ్ అయిపోతారు, కొంచెం ప్రాపగేట్ చేస్తే సరిపోతుంది. సో అటువంటి అడాలసెన్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇంకొకటి, గత 15 రోజులుగా అందరినీ కుదిపేస్తోంది, అమ్మో పెళ్ళంటే భయపడుతున్నారు అబ్బాయిలు. ఇంతకుముందు అమ్మాయిలు భయపడేవారు, ఇప్పుడు అబ్బాయిలు భయపడుతూ ఉన్నారు. సో ఇలాగ పెళ్లి చేసుకుని అభం శుభం తెలియని అబ్బాయిల్ని చంపేస్తున్న ఆ సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ ఫీమేల్ ఆ వైఫ్ ఎవరైతే ఉంటుందో ఆమె మ్యారేజ్ చేసుకోవడానికి గల సర్కమ్స్టెన్సెస్ ఏమొచ్చాయి, అది ఇంట్రెస్టెడ్ మ్యారేజా అన్ఇంట్రెస్టెడ్ మ్యారేజా, లేదా పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఈమె మ్యారేజ్ చేసుకుందా, ఇటువైపు పేరెంట్స్ కానీ అటువైపు పేరెంట్స్ కానీ ఫోర్స్ చేయడం వల్ల మ్యారేజ్ చేసుకుందా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కాంట్బట్ సిచ్యుయేషన్స్ లో ఆమె మ్యారేజ్ చేసుకుందా, ఆ సిచ్యుయేషన్ గద్వాల్ సిచ్యుయేషన్ చూసుకుంటే ఆమె కాంట్బట్ సిచ్యుయేషన్ లో ఎవరో షీ ఎలోప్డ్ విత్ సమ్ అదర్ పర్సన్ అండ్ దట్ ఈస్ అ కాంట్బట్ సిచ్యుయేషన్ అండ్ షీ హ్యాస్ టు డూ ఇట్. బట్ అందుకని అలా చేసింది. అది ప్రెషరైజ్ చేసి వీళ్ళు వద్దన్నా కూడా ప్రెషరైజ్ చేసి చేస్తున్నారంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్, ఈజ్ దట్ మ్యారేజ్ ఒక 3 months పోస్ట్ పోన్ చేయడమో, ఒక 6 months పోస్ట్ పోన్ చేయడమో చేసుకుని అసలు అర్థం చేసుకోవడం ఏంటి కరెక్టా కాదా అని. ఒక హస్బెండ్ ని, మ్యారేజ్ అయిన హస్బెండ్ ని సుపారీ ఇచ్చి చంపించే సిచ్యుయేషన్ లో ఉన్నారంటే అంటే వాళ్ళు ఎంత ప్లాన్ చేశారు, ఎంత సైకోటిక్ గా ప్లాన్ చేశారు. కానీ ఇవన్నీ ఎలా తెలుస్తాయి సాహితి గారు? ఎందుకంటే మామూలుగా వీడియోస్ కనుక లేకపోతే బయటకు వచ్చిన వీడియోస్ లో అంతా బానే ఉన్నారు, అందరు బానే కనిపిస్తున్నారు. వాళ్ళు మీ బిగ్ టీవీ వాళ్ళు చెప్పడం ఒక 1200 కాల్స్ ఎన్నో కాల్స్ వెళ్ళినాయి, ఆ అమ్మాయి అన్ని చేసింది అన్నారు, అన్ని చేస్తుంది అన్ని కాల్స్ జరిగిన తర్వాత బయటకు వస్తున్నవి ఇవన్నీ కూడా. ముందు ఇవన్నీ ఇన్ని కాల్స్ చేస్తున్నప్పుడు ఇంత ఇలా మాట్లాడినప్పుడు అమ్మాయి ఏం చేస్తుందని ఎవరు ఐడెంటిఫై చేయలేదా ఇంట్లో? అడిగితే మా అమ్మతో మాట్లాడుతున్నాను అన్నట్టు ఏదో సంజాయిషి ఇచ్చింది అని అన్నారు. బట్ మనం మనుషులు మాట్లాడే విధానం బట్టి ఇఫ్ దే ఆర్ ప్లాటింగ్ అగైన్స్ట్ ఏంటనేది తెలియదా మనకి? వాళ్ళు సీక్రెట్ గా చేసే వ్యవహారాలన్నీ కూడా. ఇది కూడా ఒక ఇంబ్యాలెన్స్ ఏనా? ఇది కూడా ఒక ఇంబ్యాలెన్స్ కదా. దిస్ ఈజ్ అ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్. అసలు అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, మనకి ఈ క్షణానికి ఈ అబ్బాయి కనుక చనిపోతే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని లాజిక్ చంపించడం, ఏమీ తెలియని వేరే అమాయకుడిని చంపించడం ఎందుకు? చాలా మంది అంటూ ఉన్నారు, చంపడం ఏంటి, చంపించడం ఏంటి, ఇష్టం లేకపోతే డివోర్స్ ఇచ్చేయచ్చు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు ఇంట్లోంచి, చాలా ఆప్షన్స్ ఉంటే డివోర్స్ ఇద్దాము అంటే మరి అప్పుడు పేరెంట్స్ రోల్ వచ్చేస్తుంది కదండి. వెంటనే పేరెంట్స్ అందరూ యాక్టివేట్ అయిపోయి వై డివోర్స్ అని అడుగుతున్నారు, అందరి మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, ఇంత చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ సింపుల్ రీజనింగ్ తోటి డివోర్స్ అనేది అవ్వట్లేదు. ఇప్పుడు చాలా ప్రెషర్ అవుతుంది అందరికి. సో అలా చాలా మంది సైలెంట్ డివోర్స్ తో అట్లా ఉండిపోతున్నారు కూడా రిలేషన్స్ లో, ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వీ హ్యావ్ టు మేక్ థింగ్స్ ఈజీ అనమాట. వాళ్ళకి ఏంటి, ఓకే డివోర్స్, ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఓకే లెట్స్ గో, యూ నీ నాట్ వెయిట్ అంటిల్ ద డివోర్స్ హ్యాపెన్స్. డివోర్స్ విల్ హ్యాపెన్ ఈవెన్చువల్లీ. సో ఈవెన్చువల్లీ అండ్ మ్యూచువల్లీ. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు స్టే నౌ, ఓకే. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. అనిల్ గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అనిల్ గారు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉందో వీళ్ళ మీద, ఇప్పుడు ఎవరైతే అంబర్పేట్ ఇష్యూ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అంబర్పేట్ ఇష్యూలో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు, ఐటీ యాక్ట్ కింద వాళ్ళని పెట్టారు, కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉన్నారు వాళ్ళకి. అయితే ఇప్పుడు ఎవరైతే డబ్బులు కట్టి చూస్తూ ఉన్నారో చూసే వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉండదు, ఎందుకంటే అసలు ఎవరు చూస్తున్నారు కూడా తెలిసే అవకాశం ఉండదేమోనని నా అభిప్రాయం.
డెఫినెట్లీ హూఎవర్ సబ్స్క్రైబ్డ్ ఈజీగా తెలుస్తుంది కదండి, అట్లా కూడా కేసు పెట్టచ్చు. సబ్స్క్రిప్షన్ కూడా వాటికి కూడా డెఫినెట్లీ ద కేసు లిటిల్ బిట్ లౌడర్ అండి కొంచెం. అంటే డిస్ట్రిబ్యూషనే కాదండి, కన్సంప్షన్ కూడా, పబ్లిషింగ్, ట్రాన్స్మిటింగ్ అండ్ వ్యూవింగ్ కూడా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రైమ్. Hmm. ఎవ్రీథింగ్ చేసి ఓవరిజంలా కాదు, సెక్షన్ 69 లేసి ఓవరిజం వేసి వీళ్ళు కేసు వేయటం అని కాదు. సంబడి ఈస్ పబ్లిషింగ్, సంబడి ఈస్ ట్రాన్స్మిటింగ్, సంబడి ఈస్ వ్యూవింగ్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. Okay. అందరి మీద ఉంటుందండి. ప్రధానంగా బేసిక్గా వీళ్ళు ఒక్కరినే పట్టుకుని మనం మాట్లాడటం అని కాదండి. అంటే ద హోల్ వరల్డ్ హెస్ బికమ్ వెరీ నెగిటివ్. అంటే ఆ నెగిటివిటీకి ఎక్కువ. మంచిగా చెప్తే ఎవడు వినడు, ఎవడు అసలు మంచి వినరు అసలు వార్తలు చెప్తే. ఎవ్రీథింగ్ నెగిటివిటీ. అంటే దానికి తగ్గట్టుగా టెక్నాలజీ కూడా, అల్గోరిథం ఈస్ కంప్లీట్లీ యాంప్లిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా చూడండి, అసలు ఇట్ ఈస్ యాక్చువల్లీ డిజైన్ టు ప్రమోట్ ఆ క్లిక్స్, షేర్స్, స్ట్రాంగ్ రియాక్షన్స్, ఆ నెగిటివిటీ, అవుట్రీచ్కి, వాటికి ఎక్కువ ప్రధానమైనటువంటి ఇది ఇస్తుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ వల్గర్, అబ్యూజివ్ అండ్ సెన్సేషనల్, ఇప్పుడు నేను కూడా వానుగుండా వినుగుండా అంటేనే రెస్పెక్ట్ ఇస్తారు నాకు కూడా ఆన్లైన్లో. యూ గో ఆన్ స్పీకింగ్. ఇదమ్మా మంచి పద్ధతి, ఇది 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 అంటే ఎవరు? ఎవరు నేను 600 ఆర్టికల్స్ రాశాను, 14 పుస్తకాలు రాశాను, నేను ఎవడో చెప్పుకోవడం గంట సేపు పడుతుంది. అయ్యో. కథ బాబు ఉప్పల్ బాలు అని చెప్పండి 5 నిమిషాలకు ప్రపంచం అంతా కూడా గుర్తుపడుతుంది. ఐ హావ్ డన్ మై రీసెర్చ్. ఆయన సో ఇప్పుడు ఈ వీళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ ఏదైతే నెట్ ఉందో వాళ్ళు అది పెట్టుకున్నారో వెబ్సైట్ వాళ్ళు, అండ్ చూస్తున్న వాళ్ళు కూడా ఈక్వల్ గా క్రిమినల్స్. అంటే పెట్టిన వాళ్ళు దొరకరు కదండి. ప్లాట్ఫామ్స్ ఆర్ నాట్ అవైలబుల్. ప్లాట్ఫామ్స్ అన్ని కూడా అన్రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్, డార్క్ నెట్ లో ఉంటాయి కాబట్టి ఏం చేయలేం. నేను అది చెప్తున్నా. సో టెక్నాలజీ పరంగా ఫస్ట్ అల్గోరిథం అప్లికేషన్, ఫస్ట్ అల్గోరిథం పట్టుకోవాలి. దర్ అల్గోరిథం షుడ్ బి పబ్లిక్, దే షుడ్ నాట్ బి ప్రైవేట్. అది ఇంకా రెండోది ఏంటంటే అవుతుందంటారా? ఒక ఐటీ డీసెన్సిటైజేషన్. ఎక్స్పర్ట్ గా అడుగుతున్నాను, అవుతుందా అసలు? ఎప్పటికైనా అవుతుందా? చేయొచ్చండి, వీళ్ళుంటే చేయొచ్చండి. ఒకటే రోజులో టిక్ టాక్ బ్యాన్ చేయగలిగినప్పుడు ఇది ఎంతసేపు అండి? అంటే విల్ ఉండాలా, పొలిటికల్ విల్. ఇట్ ఇస్ ఆల్ అబౌట్ పొలిటికల్ విల్. సెకండ్ పాయింట్ వచ్చి డీసెన్సిటైజేషన్ అండి. అంటే ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ సెన్సిటివిటీ నంబైపోతుంది. ప్రతిరోజు వెదవ అని అంటే వాడు మైండ్ పోయినట్టుగా టెక్నాలజీ పరంగా కూడా అంతే. సో దట్ ఇట్ నబ్స్ ది ఎమోషనల్ సెన్సిటివిటీ. మూడోది మనం చూసినట్టయితే వైరాలిటీ కల్చర్ అండి. అంటే మెయిన్ హేట్ స్పీచ్కి, ఫ్రాంక్కి, ఇటువంటి నెగిటివ్ కంటెంట్కి జనాలు ఈజీగా లాగిన్ అయిపోతారండి. మీరు చెప్పండి, ఇప్పుడు రొమాన్స్ ఫ్రాడ్ చూడండి, ఎన్ని వందల మంది, ఎన్ని లక్షల మంది ఇరుక్కుపోయారు, ఒక్కొక్కడు కోట్ల రూపాయలు కట్టారు. నాలుగో పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అండి. అసలు ఎడిక్షన్ అంటే ఏంటి, డిజిటల్ పేరెంటింగ్ అంటే ఏంటి, ప్రైవసీ అంటే ఏంటి, బుల్లింగ్, ట్రోలింగ్, అసలు నోబడి, కన్సెంట్ మేనేజ్మెంట్ అండి, ఎవరికి ఏం చేతిలో తెలియదు. ఒక ఫోన్ ఉండి దానికి నెట్ ఉండి ఇది ఉంటే చాలు, ఇంకా మిగిలిన వాటి గురించి అసలు అవగాహనే లేదు. అవునండి, లాస్ట్ కల్ప్రిట్ వచ్చేసి బేసికలీ మానిటైజేషన్ ద కల్ప్రిట్ అండి. ఇటువంటి నెగిటివ్ వీడియోస్ చేస్తే మీకు 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 మానిటైజేషన్ జరగదు అని సోషల్ మీడియా వాళ్ళు డిక్లేర్ చేయొచ్చు కదా 2 నిమిషాల్లో. మన వాళ్ళు కూడా చేయొచ్చు కదా. సో ఇంటెన్షనల్గా నెగిటివ్ కాంటెంట్కి మోర్ అంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా సోషల్ మీడియా చూసారనుకోండి, నాకు ఫాలోవర్స్ ఎవరు ఉండరు. అన్ఫార్చునేట్లీ ఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. అంటే వీఆర్ మెజర్డ్ లైక్ దట్. నీకు ఎన్ని లైక్స్ వచ్చినాయి, నీకు ఎన్ని కామెంట్లు వచ్చినాయి. సో ఈ అల్గోరిథం యాంప్లికేషను, డీసెన్సిటైజేషను, ఈ వైరాలిటీ కల్చరు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, ఈ మానిటైజేషన్, ఈ కాంట్రవర్సీసే మొత్తం ఇవన్నీ కూడా నెగిటివిటీని తీసుకొస్తున్నాయి అనమాట. ఓకే, ఫైనల్ వర్డ్ చెప్పండి అనిల్ గారు, తర్వాత నేను సాహితి గారి దగ్గరికి వెళ్తాను. మొత్తం ఓవరాల్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కావచ్చు, వీటన్నిటి మీద లైక్ హూ ఇస్ ద కల్ప్రిట్ అండ్ వాట్ మనం ఏం చేయగలం? అంటే బేసికల్గా ఏంటంటే వీ హ్యావ్ టు బి ట్రెండ్ సెటర్ అండ్ కైండ్నెస్ అండి. మనము ఆ పాజిటివ్ కల్చర్ మనం ఇది టెక్నాలజీ పరంగా ఏం పరంగా చేయలేం, కానీ ఇట్ హ్యాస్ టు, ఇట్స్ ఓవరాల్ కల్చరల్ చేంజ్, కల్చరల్ షిఫ్ట్ అయిపోయింది. టెక్నాలజీ హెస్ చేంజ్ ది వే వీఆర్ మెజర్. ఇందాక చెప్పాను కదా, పెళ్లి సంబంధం చూడాలన్నా జాతకాలు అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్ హ్యాండిలే కావాలి. సో దిస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంతకుముందు ఫోన్ చేస్తే 7 గంటలు పట్టేది, ఇప్పుడు 7 మైక్రో సెకండ్స్లో సిరి, నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, ఎలక్సా కూడా 7 సెకండ్లో ఫోన్ చేస్తుంది, ఇంతకుముందు 7 గంటలు. సో ఐ థింక్ ద పీపుల్ హ్యావ్ టు చేంజ్, దేర్ మైండ్ సెట్ హ్యావ్ టు చేంజ్. టెక్నాలజీ పరంగా మనం ఏం చేయలేము. మా ట్రిగర్స్ ఏంటి, బౌండరీస్ ఏంటి, మన ఆల్టర్నేటివ్స్ ఏంటి, మన రిలేషన్షిప్స్ ఏంటి, మన మైండ్ఫుల్నెస్ ఏంటి, మన డిజిటల్ ఎథిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎట్లాగ మనం మానిటర్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంగ్లీష్ వర్డ్స్ అండి, ఇవన్నీ అని అనుకోకండి. ఇవన్నీ నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఏంటంటే మనము ట్రిగర్ లాగా పెట్టుకోవాలి. మన బౌండరీస్ ఏంటి, మన మైండ్ఫుల్నెస్ ఏంటి, మన ఆల్టర్నేటివ్ హ్యాబిట్స్ ఏంటి. గ్రీన్ టైంకి స్క్రీన్ టైం అంటారు. స్క్రీన్ ఇంతకుముందు మా నాయనమ్మ చెవు పట్టుకుని బయట ఆడుకోమనేది, ఈ లోపలికి రమ్మనేది. ఇప్పుడు నానమ్మను లాక్కుని బయటికి పంపిస్తున్నారు పోయి ఆడుకోండి అని. సో అది రిలేషన్షిప్స్ కావచ్చు, మైండ్ఫుల్నెస్ కావచ్చు, ఈ ఎథిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హ్యాస్ టు బి, అండ్ వీ హ్యావ్ టు మానిటర్ అవర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ వీఆర్ డూయింగ్ గుడ్ ఆర్ నాట్. రైట్. సాహితి గారు ఫైనల్ వర్డ్ అండి, మీరు ఒక మాట.
మోర్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఫ్యామిలీ ఎంతగా మనల్ని పిల్లల్ని ఎంత హెల్ప్ చేస్తుంది ఎంత టు కమ్ ఎక్కువ అవుట్ టైం ఆఫ్ ఆల్ స్పెండ్ దిస్ చేస్తున్నారు వాళ్ళతో, family టైం. spending time. Quality is family spending time to come out of all these sort of addictions and talk to people, maintain good relationships that will help them to come out. అంటే వాట్ ఆర్ ద హెల్దీ థింగ్స్, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఫ్యామిలీ కమ్యూనికేట్ చేయాలి. ఒకవేళ ఏమైనా తప్పుదారి పడుతుంటే అలర్ట్ చేసి, ఐడెంటిఫై చేసి అలర్ట్ చేసి వాళ్ళని సెట్ చేసుకోగలిగే కెపాసిటీ ఫ్యామిలీకే ఉంది. రైట్. సో ఎప్పుడైతే మనం ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతామో, దట్స్ హౌ సొసైటీ విల్ ఆల్సో బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ So we అండి. can అనిల్ stop గారు, all these things. సాహితి గారు, ఇద్దరికి Thank you. కూడా. రైట్, ఇది డిస్కషన్ ఏదైనప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు అయితే చాలా బాధ కలిగిస్తున్నాయి. ఎథికల్గా కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఇది ఒక థిన్ లైన్ సొసైటీలో కనిపిస్తోంది. దాన్ని ప్రతి ఒక్కరు చెక్ పాయింట్, ఇందాక అనిల్ గారు చెప్పినట్టు ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. మనకు మనం మానిటరింగ్ చేసుకుంటే తప్ప ఇలాంటి సమాజంలోంచి మనం ఉద్భవించలేమని చెప్పి అభిప్రాయం.